బ్రేకింగ్ చూస్తున్నా ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాంతో వందలాది వృక్ష సంపద అగ్నికి ఆహుతవుతోంది. 4 రోజులుగా మంటలు ఎగిసిపడుతున్న అటవీ సిబ్బంది కానీ అటవీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. రోజు రోజుకు మంటలు వ్యాపిస్తుండడంతో వన్యప్రాణులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే ఏటూరు నాగారం, పస్రా, తాడ్వాయి మధ్య అడవుల్లో వందలాది ఎకరాల్లో అడవి దగ్ధమైంది. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాంతో వందలాది వృక్ష సంపద అగ్నికి ఆహుతవుతోంది. 4 రోజులుగా మంటలు ఎగిసిపడుతున్న అటవీ సిబ్బంది కానీ అటవీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. రోజు రోజుకు మంటలు వ్యాపిస్తూ ఉండడంతో వన్యప్రాణులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే ఏటూరు నాగారం, పస్రా, తాడ్వాయి మధ్య అడవుల్లో వందలాది ఎకరాల్లో అడవి దగ్ధమైంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, మామూలుగా జాతర టైంలో ఎంతో మంది జనం వస్తూ ఉంటారు. అప్పుడు ప్రభుత్వం కానీ అటవీ సిబ్బంది కానీ ఎంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇప్పుడు అడవులు తగలబడుతున్నా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి, ఏంటి సమాచారం? చందు, ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అరణ్య అరణమంతా కూడా నిప్పు రవ్వలతో తగులుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అడవి అంతా అగ్గికి ఆహుతవుతుంది. ఏటూరు నాగారం, పస్రా, తాడ్వాయి మధ్య అడవుల్లో వందలాది ఎకరాలు అడవి దగ్ధమైనట్టు స్థానికులు చెప్తా ఉన్నారు. వృక్ష సంపద అంతా కూడా కాలిది బూడిదవుతుంది. ప్రాణ భయంతో వన్యప్రాణులంతా కూడా బీటిల్తున్న పరిస్థితి కనబడుతుంటే స్థానికులు చెప్తాను. గత 4 రోజులుగా అటవీ ప్రాంతంలో అడవిలో మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో కూడా ఆ మంటలు చెలరేగిన మంటలంతా కూడా అడవి అంతా దగ్ధమైనప్పటికీ కూడా అటవీ శాఖ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. వారు ఎటువంటి స్పందన కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కూడా. ఏటూరు నాగారం కావచ్చు, ఇటు పస్రా, తాడ్వాయి సంబంధించినటువంటి స్థానికులు, ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వృక్ష సంపదను కాపాడాల్సినటువంటి అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ అగ్గికి ఆవుతున్నటువంటి అటవీ ప్రాంతాన్ని అంతా కూడా కాపాడే చర్యలు తీసుకోవాల్సినటువంటి అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టేటట్టు కూడా గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల అటవీ ప్రాంత వాసులు చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటవీ శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, అటవీ శాఖ మంత్రి స్పందించి ఈ ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మొత్తం అభయనేరంలో రగులుతున్న నిప్పురవలకు కాలిపోతున్న బూడిదవుతున్నటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడాలి, వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు ఏటూరు నాగారం ప్రాంతం, ములుగు జిల్లా వాసులు పరిస్థితి. ఇప్పటికైనా ఈ ఘటనకు సంబంధించి అటవీ శాఖ మంత్రి కావచ్చు, అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా వాసులు కోరుతా ఉన్నారు. చందు, థ్యాంక్ యూ.